నమస్తే అండి. ఈరోజు మనం కేతన్ కిచెన్లో మష్రూమ్ పాస్తా చేయబోతున్నాము. ఇందుకు గాను 100 గ్రాముల ప్యాకెట్, 2 ప్యాకెట్లు అంటే 200 గ్రాముల పాస్తా తీసుకున్నాము. ఇక 1 ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నాము. మష్రూమ్తో కూడా మనము గ్రీన్ పీస్ తీసుకున్నాము, పచ్చి బఠానీలు మరియు క్యాప్సికమ్ కొద్ది తీసుకున్నాము, ఒక హాఫ్ పీస్ తీసుకున్నాము, పచ్చిమిర్చి 2, కొద్దిగా కరివేపాకు, పుదీనా, ఒక ఎర్రగడ్డ, ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాము. పోపు కోసము ఆవాలు, మంచినపప్పు తీసుకున్నాము. సో ఇక్కడ మనము 200 గ్రాముల ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నాము. నీట్గా కడుక్కొని వీటిని 2 ముక్కలుగా 3 ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుందాము. ఓకే, నీట్గా 2-3 ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాము. ఈ చిన్నవి అయితే అలాగే బటన్ అలాగే పెట్టేసామంటే తినేటప్పుడు బాగా గుడ్డుగా ఉంటుంది. ఓకే, స్టవ్ వెలిగించుకుంటున్నాము. సో దగ్గర 1.5 లీటర్ వాటర్ పెట్టినాము. సో ఇందులో 1 టేబుల్ స్పూను ఉప్పు వేసేస్తున్నాము. మనం ఆల్రెడీ 1.5 లీటర్ వాటర్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ బాయిల్ చేసుకున్నాము. ఎందుకంటే మన పాస్తాను ముందు రెడీ చేసుకోవాలి కాబట్టి. సో మనం పాస్తా ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. పాస్తా బాగా ఉడికిన తర్వాత మనం పాస్తాని తీసి వాటర్ మొత్తం డ్రై చేసిన తర్వాత ఆ పాస్తాని ఇక ఈ వెజిటేబుల్తో కలిసి మనం పోపు పెట్టి రెడీ చేద్దాం. ఓకేనండి, పాస్తా బాగా బాయిల్ అయిపోయి సఫిషియెంట్గా. ఓకే, మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. దీన్ని దించుకొని మనం వాటర్ డ్రైన్ చేస్తాము. మనం పాస్తా మాత్రం తీసి ఇంత వేసుకుందాము. ఓకే, ఓకే, మనకి పాస్తా కూడా రెడీ అయిపోయింది. మనం బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఇక మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని మనం ఇందులోంచి ఒక 3 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసినాము. ఇందులో ముందుగా మంచినీపప్పు మరియు ఆవాలు వేసి మనం కొద్దిగా వేగబెడదాము. దీని తర్వాత మనము కరివేపాకు, ఎర్రగడ్డ వేయాలి. తర్వాత మనం అన్నీ యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనము పచ్చి బఠానీలు వేసుకున్నాము. పచ్చి బఠానీ కూడా బాగా నీట్గా కలుపుకోవాలి ఆయిల్లో. ఇది మన క్యాప్సికమ్ అంటే మనకు కొద్దిగా వాటర్ ఇస్తుంది బాగా. మనం క్యాప్సికమ్ కూడా వేద్దాము. కొద్దిగా పుదీనా మనం యాడ్ చేసుకున్నాము. కొద్దిగా లాస్ట్ వేద్దాము. ఓకే, ఇప్పుడు మనం టమాటా వేస్తున్నాము. ఇక మనం మష్రూమ్ మొత్తం దీన్ని యాడ్ చేస్తాము నీట్గా. ఇప్పుడు టమాటా, మష్రూము, మన క్యాప్సికమ్ ఈ 3 మనకి మంచిగా వాటర్ ఇస్తాయి. ఇంత కంటెంట్ వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇస్తాయి. వాటిని ఫ్రై చేసి ఇప్పుడు సాల్ట్ మనం యాడ్ చేద్దామండి. ఎందుకంటే మనకు అన్నిటికీ వెజిటేబుల్ దొరుకుతుంది కాబట్టి 1 టీ స్పూన్ మనం యాడ్ చేస్తాము. వెజిటేబుల్స్ వస్తుంది సాల్ట్. ఓకే, ఇది కొంచెంసేపు నీట్గా ఉడికి ఫ్రై అయ్యి వాటర్ ఇవ్వాలి కాబట్టి మనం ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం క్లోజ్ చేద్దాం. ఓకేనండి, నీట్గా ఉడికిపోయింది. మష్రూమ్ కూడా బాగా, అలాగే మన పచ్చి బఠానీ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా మనము మ్యాజిక్ మసాలా యాడ్ చేస్తాం. ఇది జస్ట్ లైక్ మన మ్యాగీ మసాలా లాగా ఉంటుంది. ఎందుకంటే మన సౌత్ ఇండియన్స్ టేస్ట్ పోతుంటుంది కాబట్టి మసాలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇక ఓకే, లేదంటే కూడా ఇది లేకపోతే మనం కొద్దిగా పసుపు, కారం వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదా మనం అలాగే తినచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ దీనిలో మిర్చి ఉంది, క్యాప్సికమ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఇందులో రెడీ అయిపోయింది కాబట్టి మనం పాస్తా యాడ్ చేస్తున్నామండి. పాస్తా అలాగే ఓకేనండి, నీట్గా స్టీమ్ వస్తుంది. చెక్ చేద్దాము. నౌ ఇట్ ఈస్ టైమ్ టు టెస్టింగ్. మష్రూమ్ కూడా తీసుకుందాం, హాఫ్ పీసు, కొద్దిగా పాస్తా.
పారిపోతుంది పాస్తా. ఎస్, సూపర్. మష్రూమ్ కూడా నీట్గా ఉడికిపోయింది. మనం దించేద్దాం, కొత్తిమీర వేసుకొని దించేద్దాం. ఓకే అండి, ఫైనల్లీ పాస్తా రెడీ అయిపోయింది, సర్వ్ అయిపోయింది. చూడండి, మష్రూమ్ నీట్గా కూడా. మనం కొద్దిగా సాస్ తీసుకున్నాము. సాస్ లేకుండా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. నేను సాస్ వాడుతున్నాను. కొద్దిగా నిమ్మకాయ కూడా ఇస్తే పులుపు వస్తుంది. సో నేను కొద్దిగా నిమ్మకాయ వాడుకొని చేస్తున్నాను. ఇక మనం స్టార్ట్ చేద్దాం. మీరు ట్రై చేయండి. నా వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో చూసి చెప్పండి. థ్యాంక్ యూ.